మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వారు పంచుకుంటే సీఎంని ఏ విధంగా మెప్పించి ఈ యొక్క ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటిని ఖచ్చితంగా చేపిస్తారు. వారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డితో మాట్లాడతారు. అది మనకు ఉన్నటువంటి ఆశ. అందుకోసం చెప్తున్నాను, మాకు వాళ్ళు రోడెక్కి ఇక్కడ మానవహారం చేశారు. మరి రకరకాలుగా మీరు చేస్తున్నారు, మామూలు కాదు. కేవలం కోరేది ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం భారత్ మాతాకి గత 8 రోజుల నుండి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా అవుతలేదు. ఏదైతే వారి డిమాండ్స్ ఉన్నాయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హన్మకొండలో ఎలక్షన్ సమయంలోనే నువ్విచ్చిన హామీల గురించే వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వము కేసీఆర్ మిమ్మల్ని మోసం చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తే నువ్వు హామీలు అమలు చేయాలా లేదా అంటే ఆయనకు పట్టిన గతి వీళ్ళందరూ భారతదేశ భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే సమగ్ర శిక్ష ఉద్యోగస్తులందరూ కూడా ఏం చెప్తా ఉన్నారు, ప్రభుత్వం మాదే వస్తూ ఉంటుంది, తప్పకుండా 100 రోజులలో మీ డిమాండ్స్ అన్ని కూడా నేను పూర్తి చేస్తా. సెక్రటరీ పిలిచి ఛాయ్ తాగే లోపల మీకు జియో ఇచ్చే సంవత్సరం అయిపోయింది. సంవత్సరం తర్వాత మీరు వీళ్ళకి ఇచ్చిన హామీలు అయితే మర్చిపోయినాం, సంబరాలు చేసుకుంటా ఉన్నాం. కోట్ల కొద్ది రూపాయలు ఖర్చు పెట్టి సంబరాలు చేస్తా ఉన్నారు. కోట్ల కొద్ది రూపాయలు ఖర్చు పెట్టి పేపర్ అడ్వర్టైజ్ ఇస్తా ఉన్నారు. వీరికి ఇచ్చే వేతనంలో 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో రాష్ట్ర ప్రభుత్వము సిఫారసు చేస్తే తప్పకుండా మేము మా వంతు పాస్ చేయడానికి, మీ బిల్లు పాస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నట్టు చెప్పినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము అన్ని కూడా పక్కన పెడతా ఉంది. న్యాయంగా మీరేదైతే కష్టపడతా ఉన్నారో దానికి సరి అయిన రిటర్న్స్ రావడం లేదు. అనేక మంది మధ్య తరగతి పేద కుటుంబంలో ఉన్న వ్యక్తి కనీసం ఇంత కష్టపడితే మీరు ఇచ్చేది ఏంటిదో ఇతరులు ఒక్కసారి మీ ప్రభుత్వం ఆలోచించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే మీ డిమాండ్లలో అన్ని కూడా న్యాయబద్ధమైనవే, నీ నోటి ద్వారానే నువ్వు ఇస్తానవే, తప్పకుండా సోమవారం నుంచి జరుగుతున్న అసెంబ్లీలో నీరిచ్చిన మెమోరాండం తప్పకుండా మేము 0 అవర్స్ లో లేవనెత్తి మీకు న్యాయం చేసే దిశగా దయచేసి మీరందరూ కూడా ఎవరు ఆశ్చర్యపడద్దు. భారతీయ జనతా పార్టీ మీతో ఉంది. అవసరం అనుకుంటే భవిష్యత్తులో ప్రత్యక్షంగా మీరు చేస్తున్న పోరాటంలో మేము పాల్గొంటామని అదేవిధంగా రేవంత్ రెడ్డి గారే కాదు, ఇప్పుడు మంత్రులుగా ఉన్న సీతక్క కానీ, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరందరూ మాటించారు.
మీరందరూ కూడా ఇప్పుడు ముఖ్యమైన మంత్రి పదవుల్లో ఉన్నారు. మీరైనా కానీ గత 8 రోజుల నుంచి మీరు చేస్తున్న సమ్మె దాని గురించి మీరు ఆలోచించి మీరు కూడా ముఖ్యమంత్రి గారికి సిఫారసు చేయాలని నేను మంత్రులకు కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే విద్యాశాఖ ఎడ్యుకేషనల్ ఈ రేవంత్ రెడ్డికి మొదలుపెడుతుంది. అధికారులు ఎవరయ్యా ఏం భయపెట్టిస్తున్నారు? దయచేసి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురావాలని అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. మీ ముఖ్యమంత్రి ఇచ్చిన డిమాండ్స్ మేము అడుగుతా ఉన్నారు. వీళ్ళు అధికారులు ఎవరు భయపెట్టిస్తారా? దమ్ముంటే ఈ టెంట్కి వచ్చి మాట్లాడండి. మీరేం మాట్లాడుతారు అధికారులకు నేను చెప్తా ఉన్నా. సమగ్ర ఉద్యోగుల సంఘానికి గతంలో హామీ ఇవ్వడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లో మేము కాంట్రాక్ట్ ఉద్యోగులు మిమ్మల్ని మరి క్రమబద్ధీకరిస్తాము, రెగ్యులరైజ్ చేస్తాము, ప్రభుత్వ ఉద్యోగులుగా మేము పరిగణిస్తామని చెప్పేసి వారు హామీ ఇచ్చి వీళ్ళు ముఖ్యమంత్రి అయి కూడా దాదాపుగా సంవత్సర కాలం అయింది. వీరు దాదాపుగా 1 రోజులుగా వీళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా వీళ్ళంతా కూడా ఓట్లేసి పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించి మా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అందరినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రెగ్యులరైజ్ చేస్తారని చెప్పేసి ఒక ఆశతోటి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది.